హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ ప్రదక్షిణ విత్ శ్రీనివాస్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉండాలి మనం ఈరోజు ఏమి ఎక్స్ప్లోర్ చేస్తున్నామో అని. ఎస్, కాశీ వస్తే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసిన వాటిలో ఖచ్చితంగా ఉండదు స్ట్రీట్ ఫుడ్. అంత ఫేమస్ మరి ఇక్కడ. మరి ఈ వీడియోలో నేను కాశీలో ఉన్న రోజులు ఏం ఫుడ్ ఎక్స్ప్లోర్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. నాతో వచ్చేయండి. మరి ఫస్ట్ నేను ట్రై చేసిన స్ట్రీట్ ఫుడ్ ద మోస్ట్ వెరీ ఫేమస్. అసలు కాశీ వచ్చిన వాళ్ళు ఇక్కడ తినకుండా వెళ్ళారంటే నమ్మండి, అదే ద రామ్ బండారా. సో ఇక్కడ బడి కచోరీ సబ్జీ ఫేమస్. టిఫిన్ కి రీప్లేస్మెంట్ గా అనుకోండి. 2 మీడియం సైజ్ కచోరీ లైక్ పూరి లాగా ఉంటుంది. సలాడ్ అండ్ సబ్జీ అంటే కర్రీ టైప్, చెనా కర్రీ ఉంటుంది, కర్రీ లాగా ఉంటుంది. సో అది ఇస్తారు. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో రోడ్స్ మీద కూర్చొని అండ్ నిలబడి ఎలా వెయిట్ చేసి తీసుకుంటున్నారో, అలాగే తీసుకెళ్ళిన దాన్ని రోడ్డు మీద లేకుంటే ఇక్కడ రోడ్డు పక్కన నిల్చొని తింటున్నారు. సో ఇక్కడ 1 ప్లేట్ వచ్చేసి 70 రూపీస్ కాస్ట్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 8/10. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి. జిలేబీ అండ్ గులాబ్ జామున్ కూడా దొరుకుతుంది. ఈ 2 స్వీట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా జిలేబీ 100 గ్రామ్స్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. స్వీట్ అయితే అద్దరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే గులాబ్ జామున్ కూడా నోట్లో వేస్తే కరిగిపోయేంతలా ఉంటుంది. పర్ పీస్ వచ్చేసి 30 రూపీస్. ద రామ్ బండారాలో దొరికే ఐటమ్స్, ఫేమస్ ఐటమ్స్ అయితే ఈ 3. ఇవి కాకుండా కొన్ని వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి, బట్ ఈ 3 అయితే చాలా ఫేమస్. మీరు ఎప్పుడైనా కాశీ వస్తే రామ్ బండారాలో ఇవి టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 అవర్ అయితే టైం పడుతుంది. టోకెన్ తీసుకోవడానికి ఒక ½ అవర్, అలాగే మనకి అది మన పార్సల్ మన చేతికి వచ్చేసరికి ఇంకో ½ అవర్ అయితే టైం పడుతుంది. సో పబ్లిక్ అంతలా ఉంటారు, ఎప్పటికీ ఇలా ఉంటానే ఉంటారు. సో దీని టైమింగ్స్ వచ్చేసి 7 AM to 11 AM ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మస్ట్ ట్రై స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి మలాయ్. ఇది కాశీలో అడుగడుగునా ఉంటుంది. ఇది తినకుండా ఇక్కడికి ఎవరికి డే స్టార్ట్ అవ్వదంటే నమ్మండి. మీకు కనిపించే 5 షాప్స్ లో 2 మలాయ్ షాప్సే ఉంటాయి. అంత ఫేమస్ ఇక్కడ. ఇది కొంచెం ఫోమ్ లాగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఇక్కడ కనిపిస్తున్న వడపావ్ ట్రై చేసాము. టేస్ట్ చాలా బాగుంది. కాశీలో చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు రోడ్డు మీద కనబడతా ఉంటాయి. అందులో మనం బెస్ట్ చూస్ చేసుకుని బెస్ట్ టేస్ట్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తే మనకి మంచి ఫుడ్ దొరుకుతుంది. తర్వాత లక్ష్మీ చాయ్ వాలా ఎంత ఫేమస్ అంటే మేము వెళ్ళేసరికి మలాయ్ అయిపోయేంతలా. ఇక్కడ మలాయ్ టోస్ట్ చాలా బాగుంటుందంట. కాస్ట్ 60 రూపీస్. అన్ఫార్చునేట్లీ మాకు దొరకలేదు, మేము వెళ్ళేసరికి అయిపోయిందంట. మళ్ళీ ఈవినింగ్ రమ్మన్నారు. అండ్ దానికి బదులుగా దానికి రీప్లేస్మెంట్ గా బటర్ టోస్ట్ తీసుకున్నాము. దీని కాస్ట్ 40 రూపీస్. టేస్ట్ అయితే అసలు బాగలేదు. ఇంకా ఇక్కడ టీ కూడా తీసుకున్నాము. టీ కూడా చాలా ఫేమస్ అంట. సో నాకైతే నార్మల్ అనిపించింది, అంతగా బయట దొరికే టీ లానే ఉంది. అఫ్ కోర్స్ బయట అంటే ఇక్కడ ఫేమస్ అంటే ఫేమస్ అంతగా ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే లేదు టేస్ట్. నెక్స్ట్ పానీపూరి, ఎవ్రీ ఇండియన్ ఫేవరెట్. కాశీలో ఆ విశ్వనాథుడితో పాటు ఈ కాశీ విశ్వనాథ చాట్ బండర్ కూడా చాలా ఫేమస్. ఇది ఉండడం కూడా చాలా చిన్న గల్లీలో ఉంటుంది. టేస్ట్ అదుర్సనే చెప్పాలి. 50 రూపీస్ కి 10 పీసెస్ ఇస్తాడు. ఓవర్ రేటెడ్, బట్ టేస్ట్ లైక్ టాప్ నాచ్. నేను ఇప్పటి వరకు తిన్న పానీపూరిలో ది బెస్ట్ పానీపూరి అని చెప్పాలి. సో అక్కడ పానీపూరి తినాలంటే అసలు అమ్మేయాలనిపించింది. పక్కనే ఉన్న ఈ చాట్ సెంటర్ దగ్గర ఒక చాట్ ఆర్డర్ చేసాం. బట్ ఎంతైనా లోకల్ ఫుడ్ లాగే ఉంటుంది. టేస్ట్ అంత బాగాలేదు. బిలో యావరేజ్ అని కూడా చెప్పలేము, జస్ట్ ఓకే. ఎందుకంటే అక్కడ పానీపూరి తిన్నాక ఆ క్రేవింగ్స్ అనేది ఇంకా పోలేదు, ఇంకా తినాలనిపించింది. బట్ అక్కడే తింటే వాడు ఆస్తులు అడుగుతాడేమో అని చెప్పేసి ఈ చాట్ సెంటర్ దగ్గరకి వచ్చాము. ఇక్కడైతే మాకు అంత టేస్ట్ అయితే బాగా అనిపించలేదు. అండ్ ఫైనల్లీ బ్లూ లస్సీ, ద మోస్ట్ ఫేమస్ లస్సీ షాప్ ఇన్ వారణాసి. ఈ షాప్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ గుర్తుగా ఒక ఫోటోని ఇక్కడ అతికించి వెళ్తున్నారు. అది కాస్త ట్రెండ్ అయిపోయి చాలా ఫేమస్ అయింది ఈ షాప్. సో టేస్ట్ కూడా టాప్ నాచ్. బట్ ప్రైస్ 120 రూపీస్ ఉంది ఈ చిన్న పాట్ కి. టూ హై అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.
ఆ తర్వాత మనం ట్రై చేసింది బాంగ్ లీగల్ బనారస్ ఫ్లేవర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది ట్రై చేయకుండా అస్సలు ఉండరు. ఇది ఎక్కడ దొరకదు. ఇన్ కేస్ దొరికినా కూడా లీగల్ కాదు, ఓన్లీ వారణాసిలోనే లీగల్. సో దీన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ట్రై చేయాలనుకుంటారు. మేజర్ గా ఏదైనా జ్యూస్ లో గానీ, లస్సీలో గానీ, లేదా షుగర్ కేన్ లో గానీ కలిపి తాగుతారు. సో దీన్ని తీసుకోవడం వల్ల కొంచెం మత్తు వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకైతే డెఫినెట్ గా కళ్ళు తిరుగుతాయి. సో నేనైతే ట్రై చేయలేదు దీన్ని. ఆ ఫ్లేవర్ అసలు నచ్చలేదు నాకు. అండ్ ఇక్కడ ఎవరైనా కూడా దాన్ని తీసుకుంటారు, గర్ల్ బాయ్ ఎవరైనా తీసుకుంటారు. ఇక్కడ పెద్ద అబ్జెక్షన్స్ అంటే ఏముండవు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇది ఎక్కడైనా లీగల్ ఇక్కడ తాగడంలో, బట్ అది తాగకపోవడం మీ ఇష్టము. దీని కాస్ట్ 35 రూపీస్. చిన్న బాల్ టైప్ లో ఇస్తారు. దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఇన్ వారణాసి. సో యూజువల్లీ ఐ డోంట్ లైక్ ఉత్తపం, బట్ వేరే ఆప్షన్ లేక ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసాము. బటర్ వేసి, ఆనియన్స్ వేసి 2 sides కాల్స్ ఇచ్చాడు. అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్. 2 pieces ఇస్తాడు విత్ కోకోనట్ చట్నీ. 70 రూపీస్ చార్జ్ చేస్తాడు. ఇచ్చి 2 plates తిన్నాము. అంత బాగుంది టేస్ట్. దీనికైతే 10/10 ఇవ్వచ్చు. వారణాసి మీరు వచ్చినప్పుడు మీరు టేస్ట్ చేస్తారా? ఒకవేళ మీరు టేస్ట్ చేస్తే దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. సో అసలు వారణాసిలో మన సైడ్ టేస్ట్ ఫుడ్ సర్చ్ చేస్తుంటే ఈ హోటల్ కనిపించింది. టేస్ట్ సేమ్ మన హైదరాబాద్ లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. నార్త్ కి వెళ్తే మన ఫుడ్ దొరకడం చాలా అంటే చాలా కష్టం. అలాంటి టైంలో ఇలాంటి ఫుడ్ దొరికితే ఇంకా ప్రసాదమే అనుకోవాలి. అండ్ ఫైనల్లీ మీకు ఈ స్ట్రీట్ ఫుడ్ అవి పడట్లేదు, చాలా ఆకలిగా ఉంది, కానీ ఏది తిన్నా కడుపు నిండడం లేదు అనుకుంటే ఈ అన్నపూర్ణ క్షేత్ర ట్రస్ట్ ప్రసాదం తినండి. దిస్ ఇస్ లైక్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ మీల్ లాగా ఉంటుంది. దీనికైతే 100/10 ఇవ్వచ్చు, అంటే 100 times బెటర్ ఉంటుందని. వీలైతే ఇక్కడ డొనేషన్ కూడా చేయవచ్చు. ద బెస్ట్ ఫుడ్ ఐ నెవర్ ఈట్ అనే చెప్పొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సాక్షాత్తు శ్రీ అన్నపూర్ణమ్మ వారే దగ్గరుండి వడ్డిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ వీడియోకి ఇదే లాస్ట్ స్ట్రీట్ ఫుడ్, ద కాశీ చాట్ బండర్. ఇక దీని గురించి నేను పెద్దగా చెప్పనక్కర్లేదు, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, అందరు టేస్ట్ చేసే ఉంటారు. ఈ పబ్లిక్ ని చూస్తే మీకు అర్థమవుతుందిగా ఎంత ఫేమస్ అని. సో లిటరల్లీ ఇక్కడ టేస్ట్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. వైట్ డ్రెస్ తో టోకెన్ తీసుకోవడానికి వెళ్తే కలర్ డ్రెస్ లో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చాలా చాట్స్ ఉంటాయి, కానీ ఎక్కువగా టొమాటో చాట్ ఎక్కువగా తింటారు. నేను కూడా అదే చెప్పా. బట్ ఇది టేస్ట్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. ఆల్మోస్ట్ 1 hour టైం పడుతుంది. కాస్ట్ 70 రూపీస్. టేస్ట్ అయితే నార్మలే ఉంది, అంత హైప్ ఎందుకో తెలియదు. మరి ఒకసారి టేస్ట్ కోసం అయితే తినవచ్చు. 70 రూపీస్ ఈ చిన్న పాట్ లో ఇస్తారు. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K కి దగ్గరలో ఉన్నాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.